మహానాడుకు సిద్ధమవుతున్న ఇఫ్కో కిసాన్ సేస్ భూమి పూజ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఆనం నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ ముఖ్య నేతలు 27, 28, 29 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబులు నెల్లూరులో నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావం తర్వాత నెల్లూరు జిల్లాలో తొలిసారి మహానాడు జరగబోతుంది. ఇఫ్కో కిసాన్ సేజ్ లో మహానాడు జరపాలని కమిటీ నిర్ణయించింది. 2200 ఎకరాల స్థలం ఉండడంతో పార్కింగ్ సమస్య, ట్రాఫిక్ సమస్య కూడా ఉండదు. రేపు మహానాడు ఏర్పాటుకు భూమి పూజ నిర్వహిస్తా. సమిష్టి కృషితో మహానాడుని విజయవంతం చేస్తా. దానికి అది మాట్లాడ నేను రిసీవ్ చేశాను. రిటర్న్ అయిన తర్వాత కూడా నీకు నేను హెల్ప్ చేయగలను. నా మెంటాలిటీ అది. అంతేగాని చంద్ర ఈరోజు రూపాయి రాలేదు, అయినా కూడా రూపాయి రాదు, బాధ లేదు. అది కూడా దేవుడు ఏడుస్తూ ఉంటారు. సతీష్ వెనక వస్తుంది సార్. ఎప్పుడు వచ్చినది ఏం చెప్తే నేను చెప్పాను. ఫస్ట్ చెట్లు క్లియర్ చేసి కాలం ఏం కాదు, ఊరికి ఇది ఎత్తి ఉంటుంది సార్. అవసరానికి కంటిన్యూస్ ఉంటే కంటిన్యూస్ లేదు. అనిల్ అనిల్ అడిగిలే చంద్ర లేట్ అవుతుంది. మీడియా పాయింట్ రేపు ఫిక్స్ అయిన తర్వాత కాఫీ, టీ, బిస్కెట్లు ఇస్తూ ఉంటారు మనకి, వాళ్ళకి అందరికి. ఈ నెల 27, 28, 29 3 రోజులు మహానాడు నెల్లూరులో జరిగే విధంగా యాక్చువల్గా గౌరవమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటు నిర్ణయించడం జరిగింది. దాని మీద నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, ఎంపీ, శాసనసభ్యులు అందరూ యాక్చువల్గా ఎక్కడ దీన్ని పెట్టాలనే ఉద్దేశంతో 2 రోజులు స్టడీ చేయటం, అదేవిధంగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి టీం రావటం, వాళ్ళందరూ ఫైనల్గా ఇఫ్కో ప్లేస్ ఏదైతే ఈ కోవూరు యొక్క కాన్స్టిట్యున్సీలో ఉందో అక్కడ దాన్ని నిర్ణయించడం జరిగింది.
ఎందుకంటే ఈ ప్లేస్ అయితే దాదాపు 2200 ఎకరాలు పార్కింగ్ కానీ లేదా వచ్చిన వెహికల్స్ ట్రాఫిక్ జామ్ కాకుండా, ఎందుకంటే నేషనల్ హైవే పక్కనే ఉంది కాబట్టి కన్వీనియంట్ ఉంటుందని రేపు ఉదయం 10 గంటలకు యాక్చువల్గా దీనికి పూజా కార్యక్రమం చేస్తారు. దానికి నిన్న మొదలుపెట్టి దాదాపు ఒక 100 ఎకరాల పైన ఈ కంపెనీకి మొత్తం తొలగించారు. బహుశా రేపు ఈవినింగ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ కంపెనీతో తొలగిస్తారు. దీనికి సంబంధించి కమిటీలు కూడా ఒక 2 డేస్లో వేస్తామని పార్టీ ఆఫీస్ తెలియజేయడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు జరిగిన విధంగా ఈ యొక్క మహానాడు నెల్లూరులో జరిగే విధంగా అందరం కలిసి తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఉన్న అందరూ ప్రతి ఒక్కరు, అంటే మంత్రులు కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కింద స్థాయి కార్యకర్తలు కావచ్చు, కార్పొరేటర్లు కానీ అందరూ కలిసి దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తామని అందరూ కలిసికట్టుగా చేయబోతున్నాం. దీని ద్వారా ఏంటంటే మహానాడులో ప్రజల యొక్క అవసరాలు ఏమున్నాయి, సంక్షేమ పథకాలు కావచ్చు, డెవలప్ కావచ్చు, ఏముండాయని అనేక తీర్మానాలు చేసి, అదేవిధంగా కార్యకర్తల యొక్క సంక్షేమానికి సంబంధించి అనేక తీర్మానాలు చేయటం, ఏదైతే ప్రజా అవసరాలు ఉన్నాయో ఆ తీర్మానాలను ప్రభుత్వం తెలియజేయటం, అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చేయటమే ఈ మహానాడులో జరిగే తీర్మానాలు.